పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు మనం చూసుకుంటే కనుక మొదటిగా ఈనాడు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై చర్యలు సభలో చర్చించాక ముందా స్పష్టత ఇస్తేనే కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై ముందుకెళ్లగలం ప్రభుత్వానికి సూచించిన హైకోర్టు. ఇక విచారణ నేటికి వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. ఇకపోతే కనుక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు ఏర్పడ్డాయని చెప్పేసి జస్టిస్ పిషి ఘోష్ ఒక నివేదికను అయితే కనుక సమర్పించిన సందర్భంగా ఈ యొక్క హైకోర్టు అయితే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇక్కడ ఏదైతే నివేదిక సమర్పించారో దాన్ని అసెంబ్లీలో పెట్టి చర్చించాక మొదలు పెడతారా, లేదంటే చర్యలు ప్రారంభించి దానికి సంబంధించి అసెంబ్లీలో చర్చిస్తారా అని చెప్పేసి హైకోర్టు అయితే ఇక్కడ ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే కనుక తప్పులు చేసి తప్పించుకోలేరు, ఉద్యోగుల ఉల్లంఘనపై సత్వర విచారణ, కాల పరిమితితో కూడిన షెడ్యూల్ జారీ చేసిన ప్రభుత్వం. ఇకపోతే కనుక విధి నిర్వహణలో నిర్లక్ష్యం, నిబంధన ఉల్లంఘన, అక్రమాలకు పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగులు అలాగే పింఛన్దారులపైన అయితే కనుక వేగవంతంగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా ప్రభుత్వం అయితే కనుక ఇక్కడ తెలియజేస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్ దాఖలు. మరొక ముఖ్య వార్త, గత కొన్ని రోజులుగా మన తెలంగాణలో అనేక వార్తలు అయితే నిలుస్తున్నాయి. ఇందులో మరొకటిగా జ్వరాలతో విలువల ఓపీలు కిటకిట. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న బాధితులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచన. ఇక వాతావరణ మార్పుల్లో కారణంగా రాష్ట్రంలో అయితే కనుక అనేక హాస్పిటల్లో ఈ యొక్క బాధితుల యొక్క సంఖ్య అనేది ఎక్కువ పెరిగిపోతుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఫీవర్ హాస్పిటల్లో రోజుకు 500 మంది నమోదయ్యేవారు ఓపీలో, అయితే ఇప్పుడు 750కి చేరుకున్నట్లుగా తెలుస్తుంది. జ్వరాలు అలాగే సీజనల్ వ్యాధులు అనేవి ఎక్కువగా వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే గతంలో తెలుగు వారికి మద్దతు ఇచ్చారా, వెంకయ్యనాయుడు బాలయోగుల విషయంలో మీరేం చేశారు, రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న. ఇంకా యూరియా సరఫరా చేస్తే మద్దతు ఇస్తామన్న కేటీఆర్ పై మండిపాటు, రాష్ట్ర మంత్రులు అడ్డగోలు మాటల వల్లే యూరియా సమస్యలు అని వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు ఈయన. ఇక మరొక వార్తను చూస్తే యూరియా అవస్థలు తీరేదెప్పుడు, వివిధ జిల్లాల్లో రైతులకు తప్పని తిప్పలు. ఇకపోతే కనుక మహబూబ్ జిల్లా కురువిలో యూరియా కూపన్ల కోసం బారులు తీరిన మహిళలు. ఇకపోతే కనుక రాష్ట్రంలో యూరియా కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే ప్రభుత్వం కూడా దీనికోసం అనేక ప్రయత్నాలు అయితే చేస్తుంది యూరియా యొక్క పెంచడానికి. కానీ ఇక్కడ చూస్తుంటే ఇమేజ్లో చూస్తే కనుక రైతుల యొక్క లైన్ ఎంత వరకు ఉందో కూడా చూడొచ్చు. దీనికి యూరియా కొరత వల్ల రైతులు దీనికోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక పేపర్ని మనం చూస్తే కనుక ఆంధ్రజ్యోతి, బీమాపై ధీమా, ఆరోగ్య జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు, జీఎస్టీ కౌన్సిల్కు మంత్రుల బృందం సిఫారసు. ఇక పాలసీల ప్రీమియం ఒక్కసారిగా 18% తగ్గే ఛాన్స్. ఇక ఆరోగ్య టర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం, పెట్టుబడుల తరహా సాధారణ యూలిప్ పాలసీ విషయంలో రిస్క్ మేరకు మినహాయింపు. ఇకపోతే కనుక అడ్డగోలుగా వైద్య ఖర్చులతో చాలా మంది కుటుంబాలు అయితే కనుక ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకి ఈ యొక్క కుటుంబ బీమా, ఆరోగ్య బీమాలు ఏమైతే ఉంటాయో అందులో కొన్ని మార్పులు తీసుకొస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం 4 పన్నుల స్లాబ్లను 5%, 18కు కుదించే ప్రతిపాదనకు మంత్రుల బృందం ఓకే. ఇక 90% నిత్యావసర ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా అయితే ఇందులో చెప్పుకొస్తూ ఉన్నారు. ఇక మరొక వార్తను మనం చూస్తే కోర్టుల చేతులు కట్టుకొని కూర్చోవాలా, గవర్నర్ బిల్లులు నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యమవుతాయి, రాజ్యాంగ విధులు నిర్వర్తించవలసిన వారు ఆ పని చేసేటప్పుడు మేము జోక్యం చేసుకోవద్దా. ఇక సోలిటారిటీ జనరల్ నిలదీసిన సిజేఐ, బిల్లుల ఆమోదానికి గవర్నర్కు రాష్ట్రపతికి రాజ్యాంగంలోని కాలపరిమితి లేదు. ఇకపోతే అసెంబ్లీ పంపిన బిల్లులను ఆమోదించకుండా గవర్నర్లు నిరవధికంగా నిలిపివేస్తే చట్టసభలు నిర్వీర్యం అయిపోతాయని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ స్పష్టం చేశారని చెప్పేసి ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్త చూసుకుంటే కేంద్రం మెడలు వంచైనా తీసుకొస్తాం, చైనా నుంచి యూరియాను తెప్పించుకోవడంలో కేంద్రం పూర్తిగా విఫలమైంది, అంతర్జాతీయ పరిస్థితుల గురించి చెప్పకుండా గందరగోళం సృష్టిస్తోంది, దేశవ్యాప్తంగా యూరియా సమస్యలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ బద్నం చేస్తుందని ఆందోళన వెనుక రాజకీయ పార్టీలు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల. ఇక రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ ఈ యొక్క యూరియా సరఫరాకి కేంద్రం సపోర్ట్ ఇవ్వట్లేదు, కానీ మేము ఎలా అయినా తీసుకొస్తామని చెప్పేసి ఇందులో మాట్లాడడం జరుగుతుంది. ఇకపోతే కనుక మహబూబాబాద్ జిల్లా మరిపేడ హైవేపై రైతులు ఆందోళన కూడా ఇక్కడ చేపట్టినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను మనం చూస్తే ప్రశ్నించడమే తప్పన్నట్టుగా నాపై కక్ష కట్టారు, గతంలో నా లేఖను బయట పెట్టిన కుట్రదారులే
వివిధ రూపాల్లో నన్ను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇక రాజకీయ కారణాలతోనే టీబీజేకేఎస్ గౌరవ అధ్యక్షుడిగా కొప్పుల ఈశ్వర్ నియామకం అని, అలాగే కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఎన్నిక, కార్మికుల సంక్షేమానికి పోరాడుతున్న నాపై కుట్రలు. ఇకపోతే కనుక బీఆర్ఎస్ లో జరుగుతున్న వ్యవహారాలపై ప్రశ్నించడమే తప్పన్నట్లుగా చూస్తున్నారని చెప్పేసి ఇక్కడ కవిత మాట్లాడినట్లుగా అయితే తెలుస్తుంది. ఆడబిడ్డగా పార్టీ నుంచి కోరి రాసిన లేఖను లీక్ చేసిన కుట్రదారులు ఎవరో బయట పెట్టాలని చెప్పేసి కోరుతున్నట్లుగా ఇందులో అయితే తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే, ఇంట్లో 5గురు అనుమానాస్పద మృతి, హైదరాబాద్ లోని మియాపూర్లో దారుణం. ఇక దంపతులు కొడుకు కూతురు అల్లుడు మనవడు దుర్మరణం. ఇక పడుకున్న చోటే మృతి, భోజనంలో విషం కలిపారంటూ ప్రచారం, సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుంటారని మరో వాదన. ఇకపోతే కనుక మియాపూర్లో ఏదైతే ఘటన అంటే వీళ్ళు కర్ణాటకకు చెందిన ఒక 5గురు అయితే కనుక, ఇకపోతే మనం చూసుకుంటే హైదరాబాద్ మియాపూర్లో అయితే కనుక ఫ్యామిలీ మొత్తం 5గురు దుర్మరణం అయితే చెందినట్లు ఇక్కడ తెలుస్తుంది. వాళ్ళు తిన్న అన్నంలో విషం కలుపుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే మియాపూర్లో చోటు చేసుకుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే, మా సైద్ధాంతిక శత్రువు బీజేపీ, ఏకైక రాజకీయ శత్రువు డిఎంకే, ఈ రెండు పార్టీలను తరుము కొట్టడమే లక్ష్యం. స్టాలిన్ వెరీ వెరీ వరస్ట్ అంకుల్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ, ఏ పార్టీతోనూ పొత్తులు ఉండవు, రాజకీయాల్లో తేల్చుకునేందుకు వచ్చా. మదురై సభలో టీవీకే అధినేత విజయ్ మాట్లాడిన మాటలైతే ఇక్కడ తెలుస్తుంది. ఇక నీట్ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ కూడా చేసినట్లుగా తెలుస్తుంది. ఇక సభకు భారీ ఎత్తున ప్రజలు కూడా, ఎందుకంటే ఇక్కడ మనకు తెలిసిందే తమిళనాడులో ఇక్కడ విజయ్కి ఫాలోయింగ్ అనేది ఇటు మూవీ సైడ్ నుంచి కావచ్చు, సినిమా ఇండస్ట్రీస్ నుంచి, అలాగే రాజకీయంగా కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఏదైతే సభను ఏర్పాటు చేశారో ఆ సభలో ప్రజల యొక్క ఎక్కువగా వచ్చినట్లు తెలుస్తుంది. అలాగే ఆయన మాట్లాడిన మాటలు కూడా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే కనుక, కేటీఆర్ను మద్దతు ఎవరడిగారు, ఆయన మద్దతు మాకు అవసరం లేదు, కేంద్రంలో ఉన్నాడా రాష్ట్రంలో ఉన్నాడా, చిన్న పిల్లల ఆటలా వ్యవహరించవద్దు, రైతుల పట్ల ఆయన ఒక్కరికే ప్రేమ ఉందా, ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశంపై కిషన్ రెడ్డి. ఇకపోతే కనుక ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఈయనైతే మాట్లాడడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఎవరడిగారు, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ ప్రశ్నించినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే, హైటెక్ ట్రాఫిక్ పోలీస్, మైక్రోఫోన్, డాష్ బోర్డు కెమెరా, ఇక జీపీఎస్ ట్రాకర్తో పెట్రోలింగ్, ఇక బైక్ దిగకుండానే ఉల్లంఘనలను రికార్డ్ చేసే చలనాలు, హైదరాబాద్లో వినూత్న ప్రయోగం, 50 బైకులను ప్రారంభించిన సిపి. ఇకపోతే కనుక నిన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అయితే కనుక సిపి ఆనంద్ గారు మాట్లాడుతూ, ఇక్కడ మనకి 50 బైకులను అయితే కనుక ఇప్పుడు మన హైదరాబాద్ వ్యాప్తంగా అయితే సిటీలో తీసుకొచ్చారో, ఆ బైకుల త్రూ ఎవరైతే చట్టాలను ఉల్లంఘిస్తున్నారో ట్రాఫిక్ సంబంధించి అవన్నీ కూడా డైరెక్ట్గా అవే స్కాన్ చేసి చేసేలాగా అయితే కనుక ఈ యొక్క కొత్త ఇన్నోవేషన్ అయితే తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే మనం, సాక్షి, కాళేశ్వరంపై నివేదిక ఎందుకు బయట పెట్టారు, జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్టుపై సర్కార్ను ప్రశ్నించిన హైకోర్టు. ఇక అసెంబ్లీలో చర్చించాలని నిర్ణయించినప్పుడు మీడియా భేటీ ఎందుకు, మీడియాకు అధికారికంగా నివేదిక విడుదల చేశారా, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా అని అడిగిన ధర్మాసనం, అధికారికంగా విడుదల చేయలేదు, అసెంబ్లీలో చర్చించలేదన్న ఏజీ. ఇక అసెంబ్లీ చర్చ తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని వెల్లడి. ఇకపోతే కనుక కాళేశ్వరంపై ఏదైతే జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికని ఇచ్చారో దానికి సంబంధించి హైకోర్టు అయితే కనుక ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ యొక్క నివేదికలో ఉన్న అంశాల గురించి. ఇక మరొక వార్తను మనం చూస్తే, 31 తర్వాతే ఆరోగ్యశ్రీ బంద్, ప్రభుత్వానికి నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ అల్టిమేటం. ఇక 10 రోజులు బకాయిలు చెల్లించాలి, ప్యాకేజీలు పునఃసంక్షేమించాలి, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఇఓకు తనహా నోటీసు. ఇకపోతే కనుక 10 రోజులుగా బకాయిలు చెల్లించడంతో పాటు వైద్య సేవలకు నిర్ణయించిన ధరలను ప్రభుత్వం పునఃసంక్షేమించిందని పక్షంలో ఈ నెల 31న అర్ధరాత్రి నుంచి ఆరోగ్య సేవలను నిలిపివేయాలని నిర్ణయించినట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ అసోసియేషన్ తెలిపినట్లుగా తెలుస్తుంది. అయితే కనుక ఈ నెల 31 నుంచి ఆరోగ్యశ్రీ యొక్క సేవలు అనేవి బంద్ అవుతున్నట్లుగా కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను మనం చూసుకుంటే, సినీ కార్మికుల సమ్మెకు తెర, 22.5% వేతనాల పెంపునకు నిర్మాతల అంగీకారం, నేటి నుంచి యథావిధిగా చిత్రీకరణలు.
ఇక ఇతర అంశాలపై చర్చలకు ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. దిల్ రాజు. ఇక దిల్ రాజు నిన్న సినీ కార్మికుల యొక్క సమ్మెలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డికి అయితే కనుక ధన్యవాదాలు తెలుపుతున్నారు. అలాగే 22.5% అయితే వేతనాల పెంపునకు వాళ్ళు అంగీకరించినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే త్వరలో తెలంగాణకు 50,000 మెట్రిక్ టన్నుల యూరియా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడి. కాంగ్రెస్ ఒత్తిడితో కాదు బాధ్యతతో ఇస్తున్నామని వ్యాఖ్య. యూరియా సరఫరాలో ఇబ్బందులు వాస్తవమేనని అంగీకారం. ఇకపోతే కనుక యూరియాకి సంబంధించి 50,000 మెట్రిక్ టన్నుల యూరియా అనేది వస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డి అయితే మాట్లాడడం జరిగింది. ఇక గురువారం అంటే నిన్న ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. యూరియా విషయంలో ఇబ్బంది ఏర్పడడం వాస్తవమని చెప్పేసి కేంద్ర మంత్రులతో ఇంకా మాట్లాడి యూరియా అనేది మనకు తెలంగాణకు వచ్చేలా చేస్తామని చెప్పేసి అయితే ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఇక మరొక ముఖ్య వార్తను ఇందులో చూస్తే జస్టిస్ సుదర్శన్ రెడ్డి నామినేషన్. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే ప్రజాస్వామ్య పరిరక్షకుడిగా పనిచేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ రోజుటి వార్తలో మరొకటి ఇంజనీరింగ్ ఫీజులు ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం మళ్ళీ మొదటికి వచ్చింది. ఫీజులపై మరోసారి కసరత్తు చేయాలని రాష్ట్ర ప్రవేశాలు. ఇక ఫీజుల నియంత్రణ కమిటీకి ప్రభుత్వం సూచిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏదైతే ఇంజనీరింగ్ ఫీజులే కాకుండా వాళ్ళకి మంచి అవకాశాలు, ప్లేస్మెంట్స్ అవి కల్పించే విధంగా కూడా ప్రభుత్వం కూడా ఆలోచిస్తుంది. అది చర్చలు కూడా జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఒకే కుటుంబంలో 5 మృతి. ఇక మియాపూర్లో చోటు చేసుకున్న ఘటన కోసం కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. 5 ఒకే కుటుంబానికి చెందిన మరొక కుటుంబం అయితే కనుక చనిపోవడం అయితే ఇక్కడ జరిగింది, విషం ఆహారంలో కలిపి. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. అయితే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.